జై శ్రీకృష్ణ. అనగనగా ఒక అడవి ఉన్నది. ఆ అడవిలో ఒక చెరువు ఉన్నది. ఆ చెరువులో ఒక అందమైన చేప ఉంది. ఆ చేపను చూస్తూ ఉన్న ఒక జింక భలే ముచ్చట పడుతుంది. ఈ చేప భలే ఆడుతుంది కదా అని తనతో స్నేహం చేద్దామని అనుకుంటుంది. అప్పుడు చేపని ఇలా అడుగుతుంది, నువ్వు నా స్నేహితురాలుగా ఉంటావా అని. అప్పుడు చేప ఒక్క నిమిషం ఆలోచించి సరే అని చెబుతుంది. వాళ్ళిద్దరూ చాలా కబుర్లు చెప్పుకుంటాయి. చాలా సంతోషంగా మాట్లాడుకుంటాయి. చాలా సమయం గడిచింది. సడన్గా ఒకవైపు నుంచి వచ్చిన పులి జింక మీద దాడి చేస్తుంది. జింక చాలా సేపు పోరాడి ఎలాగోలాగా పులి దగ్గర నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత రోజు చేప దగ్గరికి జింక వస్తుంది. అప్పుడు చేప ఇలా బాధపడుతుంది, నీకు నేను స్నేహితురాలిని, అయినా నిన్ను నేను కాపాడలేకపోయాను, నన్ను క్షమించు అని. అప్పుడు జింక ఇలా అంటుంది, నీవు గట్టు మీదకి వచ్చి నన్ను కాపాడలేవు, అలాగే నేను నిన్ను నీటిలోకి వచ్చి కాపాడలేను. నీకు నీటిలో ఉండగా బలం ఉంటుంది, నేను గట్టు మీద ఉండగా నాకు బలం ఉంటుంది. ఏమీ ఆశించకుండా చేసేదే స్నేహం. కాబట్టి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎవరెక్కువ తక్కువ, బలం బలహీనత అనేది స్నేహంలోకే రాదు. మనం ఎప్పుడూ మంచి స్నేహితులుగానే ఉంటాం అని చెప్పింది జింక. చేప అప్పుడు అవును కదా అన్నది. అప్పటి నుండి వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉన్నారు. శ్రీరామ రక్ష.